హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. రాసుల్లో 4వ రాశి వారికి ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం, వాళ్ళది ఒక చెప్పండి. కర్కాటక రాశి 4వది. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. తెలుపు కలర్ వీళ్ళకి లక్కీ కలర్. వీళ్ళు పూజించాల్సినటువంటి వాడు దుర్గాదేవి. చంద్రుడికి కూడా పూజ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా భార్యాభర్తల ఫైటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళ తప్పు లేకపోయినా మగవాళ్ళు దాంపత్య జీవితం సరిగా ఉండదు వీళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఉద్యోగానికి. ఈ యొక్క దీనికి తక్కువగా ఉంటుందన్నమాట. ఇది మామూలుగా ఈ కాపురాలకి వీటికి. అలాగని కర్కాటక రాశి వాళ్ళు కాపురాలు చేయరని కాదు. అష్టమ రాహు నడుస్తున్నాడు, కాపురాలు చేస్తారు, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ ఎవరైనా పాపం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటే ఆ భర్తలు ఒప్పుకోవాలిగా. ఆ భర్తలు వాళ్ళు రుబాబు చేస్తారు, లేకపోతే కోర్టులో కేసులు వేస్తారు. ఈ విధంగా ప్రజెంట్ అయితే వీళ్ళు కర్కాటక రాశిలో జన్మరాశిలో గురుడు రవిలో ఉన్నారు. దీనివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రతి పని కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాలి. ఏ పని కూడా సక్సెస్ కాదు. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తారు, వ్యాపారం 1కి 2 సార్లు లాస్ వచ్చిందని వదిలేయకూడదు, 2-3 సార్లు చేయాలి. తర్వాత ఈ యొక్క విద్యార్థులు పుస్తకాలు తీసి చదువుతారు, పరీక్షలు రాస్తారు. ఒక్కొక్కళ్ళు ఏమంటే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేయాలండి అని కూడా కుదరదు, 4వ అటెంప్ట్లో 5వ అటెంప్ట్లో. అలాగే పిల్లలు పుట్టేవాళ్ళు మరి వాళ్ళు సంతానం కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఐవీఎఫ్లకు పోతున్నారు, వీటికి పోతున్నారు. అలా ప్రయత్నాలు ఫెయిల్ అయ్యిందని చెప్పేసి ఆగకూడదు. అందువల్ల వాళ్ళ ప్రయత్నం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఏదో ఒక టైం సక్సెస్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి సక్సెస్ ఉంది. తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మనిషికి కావాల్సిన ఆదాయమే. రాజకీయ నాయకులకు కూడా మంచి సమయం అని చెప్పచ్చు. సినిమా యాక్టర్లు వీళ్ళు కూడా బ్రహ్మాండంగా బాగుపడడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు మనసంతా కూడా అంతసేపు బంధువులు రావాలా, వీళ్ళు రావాలా, అలా వాటిల్లో సక్సెస్ అవుతారు. వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏదంటారు? సోమవారం కలిసి వచ్చే రోజు. అదృష్ట సంఖ్య 2. వీళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే? దుర్గాదేవి. అంటే చంద్రుడిని లేదా చంద్రుని వెన్నెల్లో చంద్రుడికి డైరెక్ట్గా చేయొచ్చు. మనఃపీడోపశాంతయే చంద్రపూజాం చకారయత్ అన్నారు. అంటే చంద్రుడి యొక్క పూజ కనుక చేసినట్లయితే మనఃపీడ, మనస్సుకు పట్టినటువంటి పీడ పోతుంది. అందువలన ఈ యొక్క దుర్గాదేవిని కనుక చేసుకుంటే వీళ్ళకి చాలా మానసిక ప్రశాంతత వచ్చి చక్కగా నిర్మలంగా నీలాగా నీ ముఖంలో ప్రశాంతంగా ఉంటారనమాట. వీళ్ళు ఏ దర్శనాలు అంటే ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు అంటే ఏం చెప్తారు? అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబల నుండెడి యమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతనామాచ్యుడే వారు రాసింది. దేవి విజయవాడ అమ్మవారి గుడి పైన ఉంటుంది, ద్వారం పైన కదా. చూసావా, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలి. మన మహానుభావులైనటువంటి మన తెలుగు పంతులు గారులందరూ కూడా జ్యోతిష్కులు. పోతన గారు రాశారు. ఎక్కడో కామాఖ్యకి వెళ్ళండి, ఎక్కడో శ్రీలంకలో లంకా శాంకరి దేవికి వెళ్ళండి, ఇవి చెప్తున్నారు. అసలు మొత్తము 18 అష్టాదశ శక్తిపీఠాలకి సమష్టి స్వరూపము, తర్వాత సమన్వయ పీఠము బెజవాడ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం. అసలు దీన్ని చూసే మెహర్ రమేష్ గారు శక్తి సినిమా తీశారు. ఇక్కడ కొడితే ఒక స్తంభం కొడితే అక్కడ ఒక శక్తిపీఠం ఊగిపోతూ ఉంటుంది. అంటే 18 శక్తిపీఠాలకు కూడా మూలపీఠం మాయాపీఠం దుర్గాదేవి దేవస్థానం. కామాఖ్యాదేవి ఉత్తి యోనిపీఠమే, కానీ 18 పీఠాలకి సమన్వయ పీఠం, సమష్టి స్వరూపం మాయాపీఠం. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క గుడికి వెళ్తే నాయన సకల కష్టాలు పోతాయి. అడుక్కునేవాడు కూడా
భిక్షగాడు కూడా చక్రవర్తి అవుతాడు. అందువల్ల మాధవ వర్భమంటి మహికా అంతుల నరించిన తల్లి నీవు, అన మైసాసుని మధ్యించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి. అమ్మా శంభురాణి, అసలు మొత్తం విశ్వం అంతా తిరిగితే నీ అంత కరుణామయి కల్పవృక్షం, తర్వాత కామధేనువు లేదమ్మా. అటువంటి తల్లిని వదిలేసి మేము బెజవాడ వెళ్లకుండా ఎక్కడెక్కడికో పోతున్నామమ్మా అని అందరం కలిసి చెంపలేసుకొని మన బెజవాడ కనకదుర్గమ్మ, మన తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఆడబిడ్డ అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటే వీళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు నాయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.